ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద డెకాయిట్టు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, లోఫర్గాడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టినా సిగ్గు రావట్లా. ఈసారి వాడు ఏకంగా ఒక అంశంలో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు చెప్పుతో 2 చెంపలు వాయించేలా పగలగొట్టడానికి రంగం సిద్ధం చేసేసింది. అయినా ఈ సిగ్గు లేనుడికి మాత్రం సిగ్గు రాదు. అసలు ఇంతకీ జగన్ గారు ఏ విషయంలో హైకోర్టుకు పోయాడు, అక్కడ ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి వాడు ఎంత నికృష్ట పరిపాలన చేశాడో మనందరికీ తెలుసు. ప్రజలు ఆ నికృష్ట పరిపాలన సహించలేక భరించలేక ఈ దౌర్భాగ్యుడిని 11 సీట్లకు పరిమితం చేశాడు. అయినా ఈ సిగ్గుమాలినోడు, ఈ నీతిమాలినోడు ఈ కారు అంటూ అసెంబ్లీలోకి ఎంటర్ చేయాలంటే ఎందుకురా? ఎవడ్రా నువ్వు? గాలి వెదవా? నువ్వు అడగటానికి హక్కు ఉందంట నీకు? అసలు ఈ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి 53 రోజుల్లో ఒక సైకోగాడిలా నువ్వు ఆయన్ని రిమాండ్లో ఉంచావే. లోకేష్ గారిని కారుకూతలు కూపించావే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రశ్నించే గలాల మీద అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయించావే. ఇవాళ మమ్మల్ని దేహి అని అడుక్కోవటానికి సిగ్గులేదంట. సిగ్గుమాలోడా? ఏమరా నువ్వు కడుపుకు అన్నమే తింటావారా జగన్ గనుపో? నీది ఒక బతుకంటరా? నువ్వు పులివెందులు పులి గిలి అని ఎలివేషన్ ఇస్తారు. నువ్వేమో ప్లీజ్ నాకు ప్రతిపక్ష నేత అయ్యండి నేను అడుక్కుంటావు ఎదురా గాలి వెదవా. నువ్వు ప్రజల్ని మెప్పించుంటే, ప్రజలు నీకు 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుంటే నువ్వు ఆటోమేటిక్గా ప్రతిపక్ష నేత అయ్యేవాడు వారా గాలి వెదవా. నీకు ప్రజలే ఇవ్వనటువంటి హోదా మేమెట్టిస్తామరా సిగ్గులేనటువంటి వెదవా. సరే మేము ఇవ్వట్లేదు అని హైకోర్టుకు పోయాడండి ఈ దౌర్భాగ్యుడు. రాష్ట్ర ప్రజలు గమనించండి, మీరు ఎటువంటి వెదవకి, ఎటువంటి సైకోకి 39% ఓట్లు వేశారనేది ఆలోచించండి. మీరే వాడికి ఇవ్వనటువంటి హోదా వాడు కోరుకుంటున్నాడంటే, ఏరా రేపు పుత్ర భయంగా నాకు ముఖ్యమంత్రి సీట్ ఇవ్వని కూడా కోర్టులో కేసేరాడు వచ్చాక. ఎందుకురా ఇట్లాంటి బతుకు బతికేది నువ్వు? నీది ఒక బతుకంటా. వీడిని ఇంకా సింహము, పులి, సింగులు నిలివేసిస్తారు చూడండి. ఏమండి, ప్రజలు వీడికి 11 సీట్లు ఇచ్చిన తర్వాత గతంలో ఈడేం మాట్లాడాడు రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఈడేమన్నాడు? చంద్రబాబు నేను కనుక ఒక 5-6 మందిని అటు నుంచి ఇటు లాగితే నీ ప్రతిపక్ష నేత హోదా ఉండదు అన్నాడు. అంటే నీ ఎమ్మెల్యే స్థానాలు 18 కంటే నీ పార్టీకి తగ్గితే నువ్వు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అని అన్నాడు. మరి వాళ్ళు వీడికి 11 సీట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీడికి ప్రతిపక్ష నేత హోదా ఉండదు కదా. వీడు చెప్పిన మాటలే కదా. మరి రాష్ట్ర ప్రజలు వాడికి ఎవరైతే ఓటేశారో వాళ్ళు కూడా మొహాన ఉయ్యాలి కదా. ఎరా సిగ్గులేనోడా, నీకు లేనటువంటి హోదా ఎందుకురా అడుక్కుంటున్నావు? దేహి అని అడుక్కుంటున్నావు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మా యువ నాయకుడు లోకేష్ అన్న దగ్గర అడుక్కుంటున్నావు కదరా. ఇవాళ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని. ఇట్లాంటి బతుక్కు నీ నీచ బతుక్కి నీకు మళ్ళీ ఎలివేషన్లు ఎందుకురా? సిగ్గులేనోడా. సరే వీడు కోర్టుకు పోయాడంటే, నేను స్పీకర్ గారికి లేఖ రాశాను, నేను అడిగాను, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, మీరు ఆదేశించండి. ఎవరి నాయనా, ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు రా. నీకు చట్టం అంటే లెక్కలేదు, కోర్టులంటే లెక్కలేదు. దౌర్భాగ్యుడా, స్పీకర్ గారి నిర్ణయమే ఫైనల్ శాసనసభలో. పైగా ఆయన నిర్ణయం అనేది పక్కన పెట్టు. కేంద్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి 55 స్థానాల కంటే తక్కువ వచ్చాయో 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. కేవలం వాళ్ళ కాంగ్రెస్ శాసనసభ పార్లమెంటరీ పక్ష నేతగా మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా మాత్రమే ఉన్నారు. అంటే కేంద్రంలోనే ప్రతిపక్ష నేత పదవి ఇవ్వనప్పుడు, 10% సీట్లు రానప్పుడు, మరి రాష్ట్రంలో నీలాంటి గాలివాడికి, నీలాంటి డెకాయిట్కి, నీలాంటి అరాచకవాదికి, నీలాంటి దుర్మార్గుడికి నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంత హింసించావురా నిజుడా? నువ్వేమన్నా సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా అంతంత మాత్రం గాడివంటారు. నువ్వు ఒక అరాచకవాదివి, నువ్వు ఒక గోండావి, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడివి, మమ్మల్ని హింసించినటువంటి నీచుడివి. నీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇస్తాం? లేని దాని నుంచి వస్తారా? నువ్వు 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండొచ్చు కదా, ఆటోమేటిక్గా అయ్యేవాడు కదా దౌర్భాగ్యుడా. సరే ఇప్పుడు గెలిచినటువంటి 11 మందిలో వరే కరెక్ట్గా ఒక 6 మంది కనుక చీలి ఇది మా పార్టీ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన పార్టీ మాదే అని కనుక మాట్లాడితే, అసలు నీకు ఈ పార్టీ ఉండదు, ఆ పార్టీ ఆఫీస్ ఉండదు, ఆ పార్టీలో నువ్వు దాచుకున్నటువంటి వేలాది కోట్ల రూపాయల డబ్బు ఉందరా ఎకాయిడ్గా, అది కూడా వాళ్ళకి వెళ్ళిపోదు. ముందు దాని సంగతి చూసుకోరు. నువ్వు లేని దానికోసం ఎందుకురా పోరాడతావు? ఇవాళ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చేస్తుంది? చెప్పు తీసుకొని 2 చెంపలు పగలగొట్టి వారి సిగ్గులేనోడా. ప్రజలు నీకు ఇవ్వలేదురా 18 సీట్లు. నీకు ప్రజలే అర్హత ఇవ్వలేదురా నువ్వు ప్రతిపక్ష నేత అవటానికి. నీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్పి ప్రజలు నిర్ణయించారా. నువ్వు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అబద్ధాలు చెప్పి చీపులు ఇక్కడ పోసి నువ్వు చేసినటువంటి చీప్ పనుల వల్ల ఒక్కసారి నువ్వు ప్రజల్ని మోసం చేయగలిగావు, అధికారంలోకి వచ్చావు. నీ అరాచకపు అధికార పోకడలు చూసిన తర్వాత ప్రజలు ఇవాళ నీకు దౌర్భాగ్యమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత సిగ్గు లేకుండా ఇంకా ఎట్టాడగతాండవరా జగన్మోహన్ రెడ్డిగా అని కోర్టు 2 చెంపలు వీడి చెంపలు చెప్పుతో పగలగొట్టడానికి సిద్ధమవుతుంది. అప్పుడైనా ఈ దౌర్భాగ్యుడికి సిగ్గు వస్తా రాదుగా. వీడు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాడు. ఎందుకంటే కొల లాయర్లు ఉన్నారు కదా వీడికి, దౌర్భాగ్యుడికి. వీడు దోచిపెట్టినటువంటి లాయర్లు ఉన్నారు కదా. ఈ రాష్ట్ర సంపదని 100,00,000 కోట్ల రూపాయల లాయర్ల కోసం పోసినటువంటి నికృష్టుడండి వీడు. ఇవాళ
ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యుడండి వీడు. పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి నీచుడండి వీడు. ఈ రాష్ట్ర హక్కుల కోసం, ఈ రాష్ట్ర సమస్యల కోసం మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడండి వీడు గత 45 రోజులుగా ఈ డిమాండ్లు చేసిన చూస్తే మనం, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నా కారు అసెంబ్లీలోకి పోనీయండి, నన్ను ప్రయారిటీలో ప్రమాణ స్వీకారం చేయనివ్వండి, ఇవ్వండి ఈ దౌర్భాగ్యుడు అడిగేది. ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించో, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించో నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తే నువ్వు మొగుడు అంటారు రా దౌర్భాగ్యుడా. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు నరుక్కుంటే దానికి రాజకీయ రంగు పులిమి ఇవాళ దానికోసం నువ్వు ఢిల్లీ పోయి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందంట. శాంతి సమస్య మధ్య వచ్చింది, అది వేరే విషయం, అది మనందరం చూసాం విజయసాయి రెడ్డితో. భద్రత సమస్య ఏం లేదురా దౌర్భాగ్యుడా. నువ్వురా ఒక ఎంపీ దగ్గర నుంచి నా దాకా అనేక మందిని హింసించావు నువ్వు దౌర్భాగ్యుడా. వాటన్నిటికీ నువ్వు ప్రతిఫలం అనుభవించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి.